మీ అందరికీ నా వందనాలు. 115వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఎక్కడ అంటున్నంటే, చిన్నపిల్లలైనా కానీ, యవనస్తులైనా కానీ, పెద్దవారైనా కానీ, ముసలివారైనా కానీ, ఎవరైతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతారో, దేవునికి ఇష్టమైన రీతిలో పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉంటారో, దేవుడు వారిని ఆశీర్వదించేవాడిగా ఉంటాడంట. కొంతమంది పిల్లలుగా ఉంటారు కానీ పసిపిల్లలకు తగ్గట్టు జీవితం జీవించరు. ఈ లోకానుసారమైన అపవిత్రమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. బూతులు మాట్లాడేవారుగా ఉంటారు. తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించేవారుగా ఉంటారు. తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పేవారుగా ఉంటారు. తల్లిదండ్రులతో పోట్లాడేవారుగా ఉంటారు. దొంగతనాలు చేసేవారుగా ఉంటారు. అబద్ధాలాడేవారుగా ఉంటారు. అమ్మాయిలను అబ్బాయిలను ప్రేమించేవారుగా ఉంటారు. ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. పసిపిల్లలు పిల్లలుగా జీవించరు. పిల్లలు కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. దేవుడు అనికే అంటాడు, పసిపిల్లలు దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతికేవారుగా ఉంటే దేవుడు వారిని ఆశీర్వదించేవాడిగా ఉంటాడంట. పిల్లలు తీరుగా ఉండరు. కొంతమంది చిన్న వయసులోనే అమ్మాయిలను అబ్బాయిలను ప్రేమించేవారుగా ఉంటారు. పిల్లలు కృతజ్ఞత లేని వారుగా జీవించేవారుగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించేవారుగా ఉంటారు. ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, పిల్లల తీరులో ఉండరంట. కొంతమంది పిల్లలు కూడా తమ జీవితాలను పాడు చేసుకునేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. అందుకే పిల్లలు కూడా ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడంట. చిన్న వయసులో ఉన్న పిల్లలకు కూడా చెడు పనులు చేయటం వారికి తెలుసు. అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమించడం వారికి తెలుసు. తల్లిదండ్రులకి అవిధేయులుగా జీవించడం వారికి తెలుసు. తల్లిదండ్రులకి ఎదురు మాట్లాడటం తెలుసు. బూతులు మాట్లాడటం తెలుసు. కృతజ్ఞత లేని వారిగా జీవించడం తెలుసు వారికి. పిల్లలకి దొంగతనాలు చేయడం వచ్చు. పిల్లలకి తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడటం వచ్చు. పిల్లలు అనేక రకమైన చెడు పనులు చేసేవారుగా ఉంటారు. అందుకే దేవుడు అంటే పిల్లల తీరులో ఉండరంట. కొంతమంది పిల్లలు ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడంట. యవనస్తులు కన్యకలుగా ఉంటారు. పిల్లలు కానీ యవనస్తులు కానీ కన్యకలుగా ఉంటారు. వివాహం కాకముందు కన్యకలుగా ఉంటారు. కానీ వివాహం కాకముందే తమ జీవితాలను పాడు చేసుకునే పిల్లలు ఎందరో ఉన్నారు. యవనస్తులు అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమించేవారుగా ఉంటారు. కన్యకలుగా ఉంటారు. కానీ యవనస్తులు తమ కన్యత్వాన్ని పాడు చేసుకునేవారుగా ఉంటారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారికి కూడా అనేక రకమైన పాపాలు తెలుసు. ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. యవనస్తులు కన్యకలుగా ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు తమ కన్యత్వాన్ని పాడు చేసుకునేవారుగా ఉంటారు వివాహం కాకముందే. దేవుడు అంటాడు, యవనస్తులు కూడా తల్లిదండ్రుల ముందు నటించేవారుగా ఉంటారు. బంధువుల ముందు, స్నేహితుల ముందు, ఇరుగు పొరుగు వారి ముందు కన్యత్వంగా ఉన్నానని, కన్యకలుగా ఉంటున్నారని నటించేవారుగా ఉంటారు. కానీ వారి కన్యత్వాన్ని వారు కాపాడుకోరు. యవనస్తులు పురుషులు కానీ స్త్రీలు కానీ వారి కన్యత్వాన్ని కాపాడుకోకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు వివాహం కాకముందే. పిల్లలు కానీ యవనస్తులు కానీ అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వివాహం కాకముందే తమ జీవితాలను నాశనం చేసుకునేవారుగా ఉంటారు. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి
కన్యకలుగా ఉన్నట్టు నటించేవారుగా ఉంటారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రుల ముందు నటించేవారుగా ఉంటారు. ఇరుగు పొరుగు వారు ఎదుట, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, ఫ్రెండ్స్ ఎదుట పరిశుద్ధంగా ఉన్నట్టు, నీతిగా ఉన్నట్టు, కన్యత్వాన్ని కాపాడుకున్నట్టు, పిల్లలు తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టు నటించేవారుగా ఉంటారు. కానీ ఈ లోకంలోని దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించేవారుగా ఉంటారు పిల్లలు కానీ యవనస్తులు కానీ. యవనస్తులు కన్యత్వాన్ని కాపాడుకున్నట్టు నటించేవారుగా ఉంటారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరి ముందు నటించేవారుగా ఉంటారు. కానీ తమ కన్యత్వాన్ని కాపాడుకోకుండా తమ జీవితాలను నాశనం చేసుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, ఎవరైతే వివాహం కాకముందు తన పరిశుద్ధతను తాను ఎవరైతే కాపాడుకుంటారో, ఎవరైతే దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతారో వారిని దేవుడు ఆస్వాదించేవాడిగా ఉంటాడంట. యవనస్తులు కన్యకులుగా నటించేవారుగా ఉంటారు. అందరి ఎదుట సమాజంలో నటించేవారుగా ఉంటారు. కానీ అమ్మాయిలను అబ్బాయిలను ప్రేమించేవారుగా ఉంటారు. ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. కన్యత్వాన్ని పాడు చేసుకునేవారుగా ఉంటారు. తను తాను మోసపరుచుకునేవారుగా ఉంటారు. తల్లిదండ్రులు మోసం చేసేవారుగా ఉంటారు. ఇరుగు పొరుగు వారిని, బంధువులను మోసం చేసేవారుగా ఉంటారు. ఎవరైతే తమ కన్యత్వాన్ని కాపాడుకుంటారో, చిన్నపిల్లలైనా కానీ యవనస్తులైనా కానీ వివాహం అయ్యేంతవరకు ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వారిని దేవుడు ఆస్వాదించేవాడిగా ఉంటాడు. చిన్నపిల్లలు కానీ యవనస్తులు కానీ వివాహం అయ్యేంత వరకు పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉంటే దేవుడు వారిని దీవించేవాడుగా ఉంటాడు. దేవుడు వారిని ఆస్వాదించేవాడుగా ఉంటాడు. కొంతమంది వివాహం అయిన తర్వాత భార్య ముందు నటించేవారుగా ఉంటారు. భర్తల ముందు భార్యలు నటించేవారుగా ఉంటారు. తన వివాహ జీవితాన్ని తాను కాపాడుకోకుండా భార్యాభర్తలైనట్టు నటించేవారుగా ఉంటారు. కానీ భార్యకు తెలియకుండా భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటారు. భర్తలు తెలియకుండా భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటారు. ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. వివాహం అయినా కూడా భర్త కొరకు భార్య పరిశుద్ధంగా జీవించకుండా, భార్య కొరకు భర్త పరిశుద్ధంగా జీవించకుండా అనేక మంది పురుషులతోని అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ మనుషులు ఎదుట, భార్య ఎదుట, భర్త ఎదుట, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, అందరి ఎదుట, సమాజం ఎదుట భార్యాభర్తలుగా నటించేవారుగా ఉంటారు. తను తాను మోసపరుచుకుంటూ అందరి ముందు భార్యాభర్తలుగా నటించేవారుగా ఉంటారు. భార్యాభర్తలుగా నటిస్తూ ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. అనేక మంది స్త్రీలతో, అనేక మంది పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, ఎవరైతే వివాహం అయిన తర్వాత భర్త కొరకు ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, భార్య కొరకు ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారిని దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. దేవుడు వారిని ఆస్వాదించేవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, పిల్లల తీరులో ఉండరు. యవనస్తులు తమ కన్యత్వాన్ని కాపాడుకోకుండా ఉండేవారుగా ఉంటారు. వివాహం అయిన తర్వాత కొంతమంది పరిశుద్ధంగా బ్రతకకుండా ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. అనేక మంది స్త్రీలతో, అనేక మంది పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, చిన్నపిల్లలైనా కానీ, స్త్రీలైనా కానీ, పురుషులైనా కానీ, యవనస్తులైనా కానీ, వివాహం అయిన తర్వాత పెద్దలైనా కానీ, ముసలివారైనా కానీ ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వారిని దేవుడు దీవించేవాడిగా, దేవుడు వారిని ఆస్వాదించేవాడిగా ఉంటాడంట. అందుకే దేవుడు అంటాడు, 115వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అందుకే పిల్లల తీరులో ప్రవర్తించేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. యవనస్తులు తమ కన్యత్వాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వివాహం అయ్యేంత వరకు, వివాహం అయిన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ పరిశుద్ధంగా జీవించేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుని భయం లేని వారు, పిల్లలు కానీ యవనస్తులు కానీ, వివాహమైన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని యందు భయం భక్తి లేని వారు తమ జీవితాలను పాడు చేసుకునేవారుగా ఉంటారు. తాను మోసం చేసుకుంటూ ఎదుటివారి బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, తల్లిదండ్రులు ఎదుట,
ఇరుగు పొరుగు వారి ఎదుట, భార్య ఎదుట, భర్త ఎదుట, అందరి ముందు పరిశుద్ధులుగా నటించేవారుగా ఉంటారు. పవిత్రులుగా నటించేవారుగా ఉంటారు. తమ జీవితాలను నాశనం చేసుకుంటూ అందరి ఎదుట నటించేవారుగా ఉంటారు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారైతే చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తులైనా కానీ, వివాహం అయిన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ పరిశుద్ధంగా జీవించేవారుగా ఉంటారు. ముసలివారైనా కానీ నీతిగా బ్రతికేవారుగా ఉంటారు. దేవుని భయం లేని వారు, దేవుని యందు భయము భక్తి లేని వారైతే ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. తమ జీవితాలను నాశనం చేసుకునేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటున్నాడు, దేవుడు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా, దేవుడు ఇచ్చిన సమయాన్ని వేస్ట్ చేయకుండా, మనం చిన్నపిల్లలంగా ఉన్నామా, యవనస్తులంగా ఉన్నామా, వివాహం అయిన తర్వాత స్త్రీలుగా ఉన్నామా, పురుషులుగా ఉన్నామా, ముసలివారంగా ఉన్నామా, మన జీవితాన్ని మనం కాపాడుకోవాలంట. పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉండాలంట. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు